భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణమన్నారు మంత్రి పార్థసారథి. ఈ ఎయిర్పోర్ట్ తో ఈ ప్రాంత ఆర్థిక సామాజిక పరిస్థితులన్నీ కూడా మారిపోతాయని చెప్పారు ఆయన. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైందని స్పష్టం చేశారు పార్థసారథి. రాష్ట్రానికి ఏ పెట్టుబడులు తెచ్చినా కూడా క్రెడిట్ తనదే అని చెప్పుకోవడం జగన్కు అలవాటే అంటూ విమర్శించారు. వైసీపీది ఎర్ర బస్సు స్థాయి అయితే కూటమిది ఎయిర్ బస్ స్థాయి అని సెటైర్లేశారు మంత్రి. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. మీరు కృష్ణా జిల్లా నుంచి వచ్చినా కూడా ఉత్తరాంధ్ర సంబంధించి మీకు దగ్గర పూర్తిగా అవగాహన ఉంది. గతంలో మంత్రిగా చేశారు, సుదీర్ఘకాలం అనుభవం ఉంది రాష్ట్ర వ్యవహారాల మీద. ఎట్లా చూస్తున్నారు సార్? నేను ఫీల్ అవటమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఈ రీజియన్లో జరుగుతున్న అభివృద్ధి పట్ల కూడా మరి ప్రజలకి ఒక సాక్ష్యంలాగా నిలవబోతూ ఉంది ఈ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా వ్యక్తిగతంగా చెప్పాలంటే హైదరాబాదులో ఫ్లైట్లు దిగంగానే ఆ ఎయిర్పోర్ట్ని చూసి ఆ డెవలప్మెంట్ చూసి కొంచెం మనసు చివుక్కుమనేది. మనం అక్కడి నుంచి పంపివేయబడ్డాం కదా అని చెప్పేసి ఈ ఎయిర్పోర్ట్ నేను లోపలికి వెళ్ళాను, మళ్ళీ మన ఛాతీ విస్తరించిందని చెప్పేసి చెప్పక తప్పదు. వైబ్ వచ్చినట్టుగా భావించాలి రాష్ట్రం మొత్తం మీద. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల మీద అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం చాలా వెనకబడిన జిల్లాలుగా. సో ఇంతకుముందు వైజాగ్కి అయితే అధికంగా కానీ లేకపోతే మంచి నగరమే, కానీ దీన్ని చూడడం వల్ల రాష్ట్రానికి కూడా ఎలా భవిష్యత్తు ఎలా ఊహిస్తుంది? మీరందరూ కూడా మీ దగ్గర ఎక్కడ వెనకబడిన అనేది ఉంటే ఆ వెనకబడిన వర్డ్ని మీరు ఇప్పటి నుంచి తీసేయాలని చెప్పేసి మనం చేస్తాను. ఇక ముందు ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కాదు, అన్నిటికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఇది మారబోతుందని చెప్పేసి మనం చేస్తాం. ఇదేదో ఉత్తరాంధ్రకే కాదు, మనందరం ఏమనుకుంటున్నామంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందింది, ఉత్తరాంధ్రకి మంచి ఎకనామిక్ బూస్ట్. నాట్ ఓన్లీ ఫర్ ఉత్తరాంధ్ర, ఇది ఛత్తీస్గఢ్కి, అదేవిధంగా ఒరిస్సాకి, మన హోల్ ఆంధ్రప్రదేశ్కి ఇది చాలా ఎకనామిక్ బూమ్ తీసుకొస్తుందని చెప్పేసి చెప్పక తప్పదు. ప్రతిపక్షానికి 1% కూడా క్రెడిట్ ఎవరా? వాళ్ళు చెప్తున్నారు స్థల సేకరణ దగ్గర నుంచి నిధుల వినియోగాన్ని దాదాపు 1200 కోట్లు చేశాను. నేను నిన్న కూడా జిఎంఆర్ఎల్తో కూడా మాట్లాడాను. నేను ఒక సందర్భంలో కలిస్తే మాట్లాడాను. ఫిబ్రవరి 2015 ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు ఎయిర్ షోలో అనౌన్స్ చేశారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని. 1 year లోపల దీనికి కావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్, అదేవిధంగా దీనికి కావాల్సిన ఆర్గనైజేషనల్ సెటప్, అదేవిధంగా దీనికి కావాల్సిన టెండర్స్ అన్నీ పిలిచి, అంతేకాకుండా ల్యాండ్ ఎక్విజిషన్కి కావాల్సిన బెస్ట్ ప్యాకేజ్ని కూడా అనౌన్స్ చేశారు. తర్వాత దీన్ని ఇంకా ఎస్కలేట్ చేసి, అంటే ఇంకా పెద్దగా ఎంఆర్ఓ, అది మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవరాలింగ్, తర్వాత ఇన్స్టిట్యూషన్స్, ఏవియేషన్కి సంబంధించిన ఇంకా తీసుకురావాలని చేసి అప్పుడు మళ్ళీ రీటెండర్ చేసి అది కూడా జిఎంఆర్ ఇన్ఫ్రాకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత శంకుస్థాపన కూడా చేశారు. చేసిన తర్వాత మీరు ఏం చేశారు, నిన్న ఫోటో చూపించారు. ఈ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఇది ఏ స్టేజ్లో ఉందని చెప్పేసి ఫోటో కూడా గూగుల్ ఫోటో చూపించారు. ఏమీ లేదు, ఉట్టి ఫ్లాట్గా ఉంది. మరి మీరు ఏం చేశారని క్రెడిట్ తీసుకుంటే ప్రయత్నం చేస్తున్నారు? ఏదన్నా కనీసం పిల్లర్సో లేదా ఫుటింగో వేసి ఉంటే ఎస్ కొంచెం క్రెడిట్ తీసుకోవచ్చులే. మొత్తం ఏమీ చేయకోకుండా క్రెడిట్ తీసుకున్నారంటే ఆయన క్రెడిట్ చోరా లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు ఒక్కటి కూడా గుర్తు చేసుకోవాలి. మీరు కనీసం ఎర్ర బస్సు తీసుకురాలేని నాయకత్వం మీది, ఎర్ర బస్సు కూడా వెళ్ళలేని ప్రాంతానికి ఎయిర్ బస్సును తీసుకొచ్చిన నాయకత్వం మాది. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈశ్వర్, భోగాపురం నుంచి.